బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వన మహోత్సవాన్ని అధికారులు గాలి కుదిలేశారు. ఈసారి వన మహోత్సవంలో భాగంగా 25,52,599 మొక్కలు నాటాలని బల్దియా టార్గెట్ పెట్టుకుంది. అది కూడా ఈ నెల 15వ తేదీలోపే పూర్తి చేయాలని అనుకుంది. అయితే గడువులోగా కేవలం 50% మొక్కలు మాత్రమే నాటగలిగింది. కొన్ని జోన్లలో అయితే వన మహోత్సవం సంగతే మర్చిపోయారు. మళ్లీ నెలాఖరుకు గడువు పొడిగించారు. వన మహోత్సవాన్ని ప్రారంభించి రోజులు వారాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మొక్కలను నాటలేకపోయారు అధికారులు. కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లలో 50% కూడా మొక్కలు నాటలేదు. మాన్సూన్ ప్రిపరేషన్, వరుస సెలవులు రావడంతోనే ఆలస్యం జరిగిందని కొందరు సర్కిల్ స్థాయిలో ఉండే మేనేజర్లు, జోనల్ స్థాయిలో ఉండే డిప్యూటీ డైరెక్టర్లు చెబుతున్నారు. కొన్ని సర్కిల్స్ లో ఈ ప్రోగ్రాంకు సంబంధించిన సమాచారం డిప్యూటీ కమిషనర్ల వరకు చేరనే లేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. అనుకున్న తేదీలోగా టార్గెట్ పూర్తి కాకపోవడంతో ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని మరో టార్గెట్ పెట్టుకున్నారు. గ్రేటర్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ప్రతి మనిషికి 9 చదరపు మీటర్ల పచ్చదనం అవసరం ఉంటుంది. అయితే నగరంలో ఇప్పుడు 8.18 చదరపు మీటర్ల గ్రీనరీ మాత్రమే ఉందని జీహెచ్ఎంసీ లెక్కలు చెప్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్లో 69 లక్షల జనాభా ఉండగా ప్రస్తుతం కోటికి చేరింది. కోటి మందిలో ఒక్కొక్కరి చొప్పున 8.18 చదరపు మీటర్ల గ్రీనరీ ఉండగా 1,18 లక్షల చదరపు మీటర్ల పచ్చదనమే ఉంది. అంటే ఇంకా గ్రేటర్ పరిధిలో 82 లక్షల చదరపు మీటర్ల గ్రీనరీ తక్కువగా ఉంది. దీన్ని ఫుల్ఫిల్ చేసేందుకు మొక్కలను నాటాల్సి ఉంది. అదేవిధంగా 33% అటవీ ప్రాంతం ఉండాల్సి ఉన్న గ్రేటర్లో 12.8% మాత్రమే ఫారెస్ట్ ఉంది. ఇతర మెట్రోపాలిటన్ సిటీలతో పోలిస్తే హైదరాబాద్లో అటవీ శాతం పర్వాలేదని అధికారులు అంటున్నారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ గడువు పెంచుతూ వెళ్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి వన మహోత్సవంలో భాగంగా నగరంలోని పలు చోట్ల మొక్కలు నాటాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఇప్పటి వరకు 55% వరకే పనులు పూర్తయ్యాయి. కొన్ని జోన్లలో అయితే వన మహోత్సవం సంగతే మర్చిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వన మహోత్సవాన్ని బల్లియా అధికారులు మాత్రం లైట్ తీసుకున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.